విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో డీజీ లాకర్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం 1996 నుంచి విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు డిజిటలీకరణ జరుగుతుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో అకౌంట్ ఇవ్వనున్నారు. అందులోనే సర్టిఫికేట్లన్నీ ఉండనున్నాయి. విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇతర పత్రాలు కావాలంటే ఖచ్చితంగా కాలేజ్ లేదా యూనివర్సిటీకి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో డిజీ లాకర్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏపీలోని ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ధ్రువపత్రాల్ని డిజిటలైజ్ చేసే పనిని ప్రారంభించారు. 1996 నుంచి 2023 వరకు వర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు సంబంధించిన సుమారు 23 లక్షల ధ్రువపత్రాల్ని డిజిటలైజ్ చేసే బాధ్యతను ఓ సంస్థకి అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు వర్సిటీల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. డిజిటలైజ్ చేయిస్తున్న ధ్రువపత్రాలకు సంబంధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అకౌంట్ ఇవ్వనున్నారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ లో విద్యార్థులకు అకౌంట్ క్రియేట్ చేస్తారు. అందులో విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్స్ స్టోర్ చేసి ఉంటాయి. విద్యార్థులకు అందించిన అకౌంట్స్ ని ఓపెన్ చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే విద్యార్థులు తమకు కేటాయించిన ఏబీసీ అకౌంట్స్ లో సర్టిఫికెట్లను చూసుకోవచ్చు. ఇందులో ఒరిజినల్ డిగ్రీ పట్టాలు, మార్కుల జాబితాలు, ఇతర సర్టిఫికెట్లు ఉంటాయి. వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు నేరుగా అకౌంట్ లాగిన్ ద్వారా అధికారులకు చూపించవచ్చు. విద్యార్థులు ఒక కాలేజ్, వర్సిటీ నుంచి మరో కాలేజ్, వర్సిటీకి వెళ్లినప్పుడు కూడా క్రెడిట్స్ ని బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.